శ్రోతలకు నమస్కారం. ఎవడీడు ఎప్పుడు ఈయన ఎక్కడా చూడలేదు, సడన్ గా వచ్చి శ్రోతలకు నమస్కారం అంటున్నాడు అంటున్నాడు. వస్తున్నా ఆ పాయింట్కి వస్తున్నా. బేసిక్గా నేను మనందరిలానే సినిమా పిచ్చానండి. మనకి సినిమాలు చూడటం, అది ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం తప్ప ఇంకేం చేయడం రాదు. ఇంకేం చేసినా సరే మనసు తిరిగి దాని మీదకి వెళ్తుంటుంది. ఓకే, దానికోసమే ఇవన్నీ మనందరం ముచ్చటిద్దామని ఈ ఛానల్ పెట్టడం జరిగింది. మీకు చిన్న కథ చెప్తా. నాని అన్న ఒక ఆడియో లాంచ్ లో చెప్పినట్టు, దూరం నుంచి చూసినోడికి అది ఇటుకు పేరుస్తున్నట్టే కనిపిస్తుంది, కానీ ఏదో ఒక రోజు అది సాలిడ్ గాడ్ లా కనిపిస్తుంది. అలానే నేను నా సినిమా పిచ్చిని, నా పైశాచికత్వాన్ని మనందరి ముందు పెట్టడానికి మొట్టమొదటిగా పేరుస్తున్న ఇటుకే ఈ ఛానల్. ఎంత చెప్పి ఛానల్ పేరు చెప్పట్లేదు అనుకుంటున్నారా? మన ఛానల్ పేరు అదేనండి, సినీ సంఘం. అంటే మనలాంటి సినిమా పిచ్చోళ్ళు అందరూ ఒక కమ్యూనిటీగా ఉండి డిస్కస్ చేసే ఛానల్ అన్నమాట. ఛానల్ గురించి పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నాను కదా. ఓకే, మెయిన్ మ్యాటర్లోకి వస్తే, ఈరోజు ముఖ్యంగా చర్చిద్దాం అనుకున్న టాపిక్ కోర్ట్ అనే సినిమా చూడడం జరిగింది. దాని గురించి మాట్లాడుకున్నాం. ఐరనీ ఏంటంటే, నేను ఈ ఛానల్లో మొట్టమొదటిగా పేరుస్తున్న ఇటుక నాని అన్న ప్రొడక్షన్లో వచ్చింది. ఇంక ముచ్చట్లోకి వెళ్ళిపోతే, బేసిక్ ఈ కథ సినాప్సిస్ ఏంటంటే, ఒక మైనర్ అమ్మాయి అండ్ తనకంటే 1 year పెద్ద అయిన అబ్బాయిని లవ్ చేస్తే, ఆ అబ్బాయిని ఇరికించడానికి పోక్సో చట్టాన్ని ఎలా వాడుకున్నారు అనేది మెయిన్ కాన్సెప్ట్. దాని నుంచి ప్రొటాగనిస్ట్ అసలు నాన్ గిల్టీగా ఎలా ప్రూవ్ అయ్యాడు అనేది ఈ సినిమా మొత్తం కాన్సెప్ట్. యాక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ ఎలా చేశారు, స్టోరీ, ఇవన్నీ పక్కన పెడితే మెయిన్గా ఈ సినిమా చూసాక స్ట్రైక్ అయిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఓకే, లాని ఇంపోజ్ చేస్తున్నారు, అది కరెక్ట్ గా వాడుతున్నారా లేకపోతే ఎవరైనా పరపతి కోసం డైల్యూట్ అయిపోతున్నాయా అనే థాట్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటది. మెయిన్ మ్యాటర్ లో వెళ్ళిపోతే, సినిమాకి మెయిన్ గా 5 pillars ఉన్నారండి. ఒకటి హీరో ప్రియదర్శి, ఇంకోటి ప్రొటాగనిస్ట్ రోషన్, శ్రీదేవి అండ్ శివాజీ అండ్ హర్షవర్ధన్. భుజాల మీద కాదండి, లేపారు సినిమాని, మామూలు లేపలేదు. అసలు మొత్తం కాన్సెప్ట్ సినిమా అంతా వాళ్ళ మీదే డ్రైవ్ అవుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు ఎక్కడ ఓవర్ చేశారు, ఓవర్ యాక్టింగ్ చేశారు అని ఏ చోట అనిపిస్తుంది. వాళ్ళు దే స్టిక్ టు దేర్ క్యారెక్టర్స్ అండ్ డెలివర్ దేర్ బెస్ట్. డైరెక్టర్ రామ్ కూడా తన ఫస్ట్ సినిమా అయినా ఎక్కడ అంటే ఫస్ట్ సినిమా తీస్తున్నాడు, చాలా ఫ్లాస్ ఉన్నాయి అన్నట్టు కాకుండా చాలా నీట్ గా క్లీన్ గా స్టోరీ రాస్తున్నాడు అండ్ ఆ స్టోరీని డెలివర్ చేశాడు. బేసిక్ గా ఈ సినిమాలో మైనర్ లవ్ స్టోరీ ఉంటది, కానీ ఆ లవ్ స్టోరీ అన్నంతసేపు మనకి ఎక్కడ నిబ్బి స్టోరీ చూస్తున్నాము అనే థాటే రాదు. చాలా క్లీన్ గా ఉంటది లవ్ ట్రాక్. అండ్ ఆ లవ్ ట్రాక్ నుంచి స్టోరీ కూడా చాలా సీమ్లెస్ గా తీసుకెళ్తాం. కోర్ట్ రూమ్ సీన్స్ కూడా చాలా నేచురల్ గా అనిపించాయి. అండ్ మాక్సిమం కోర్ట్ లో జడ్జ్ వాడే లాంగ్వేజ్ అన్ని కోర్ట్ రెఫరెన్షియల్ లాంగ్వేజ్ లోనే మాట్లాడతాడు. బట్ మనకి ఎక్కడ ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యేలా ఉండవు. బేసిక్ గా అందరు ఆడియన్స్ కి అర్థమయ్యే లాంగ్వేజ్, బట్ కోర్ట్ లాంగ్వేజ్ లానే ఉంటది. ఈ సినిమాకి ఇంకో బిగ్గెస్ట్ ప్లస్ ఏదైనా ఉంది అంటే అది విజయ్ మ్యూజిక్. అసలు చాలా సీన్స్ ఎలివేట్ చేశాడు. అండ్ ఎమోషన్ సీన్స్ కూడా చాలా కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆ మ్యూజిక్. ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ కి వస్తే, రోహిణి గారు అండ్ సాయి కుమార్ గారు లెంత్ తక్కువే, బట్ దే డెలివర్ దేర్ బెస్ట్ అండ్ చాలా జస్టిఫై చేశారు వాళ్ళ క్యారెక్టర్స్ కి. ఇవి ప్లస్లు అండి. ఇంకా మైనస్ జోలికి వస్తే, నేను ఓవర్ గా లవ్ చేసి సినిమాని చూడడం వల్ల నాకు పెద్ద మైనస్లు ఏం కనిపించలేదు. బట్ కొంతసేపు కూర్చొని ఆలోచిస్తే అక్కడెక్కడ 2-3 పాయింట్లు కనిపించాయి. అవేంటంటే, శివాజీని మనం చాలా అంటే మంచి రోల్స్ లోని లేకపోతే లవర్ బాయ్ రోల్స్ లోని పాజిటివ్ రోల్స్ లో చూడడంతో ఈ రోల్ చాలా క్రూయల్ గా ఉన్నా మనకి అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అంటే ఫస్ట్ 15 to 20 minutes మనం ఆ క్యారెక్టర్ సింక్ అవడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ఓవర్ ఎ పాయింట్ మనం కూడా ఆ క్యారెక్టర్ రూడ్నెస్ ని హేట్ చేసే అంత బాగా శివాజీ చేశారు. బట్ ఫస్ట్ 10 to 15 minutes ఆ సింక్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. అండ్ ఇంకో మైనస్ ఏంటంటే, ప్రియదర్శి ఎప్పుడైతే స్టోరీ తెలుసుకుంటాడో డైరెక్ట్ గా వచ్చి వాదించేస్తాడు కోర్టులో. బట్ బ్యాక్ అండ్ తను చేసిన రీసెర్చ్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏమైనా చేశాడా, లేకపోతే అట్లీస్ట్ ప్రొటాగనిస్ట్ తో పర్సనల్ గా ఏమైనా మాట్లాడా అనేది ఎక్కడ చూపించారు. బట్ డైరెక్ట్ గా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడతాడు. ఓకే, ఇది మేజర్ డిస్టర్బెన్స్ కాదు అండ్ మేజర్ డీవియేట్ కాదు సినిమాకి. బట్ ఆ చిన్న పాయింట్ ఏమైనా కనెక్ట్ చేస్తుంటే, లేకపోతే ఏమైనా బ్యాక్గ్రౌండ్ సర్చ్ చేశాడు లేదా ప్రొటాగనిస్ట్ తో మాట్లాడుతున్నాడు అనుకుంటే
కొంచెం ఏమైనా కనెక్ట్ అయ్యేదేమో. బట్ ఈ ఇష్యూ ఆడియన్స్ ఏం డిస్కనెక్ట్ చేయదు. బట్ ఏదన్నా కొంచెం నాకు అనిపించింది అంటే ఈ ఒక పాయింట్ అనిపించింది. బేసిక్గా క్లీన్గా ఆలోచిస్తే నాకు కనిపించిన వెరీ మైన్యూట్ మిస్టేక్స్ లైక్ మైన్యూట్ మైనస్ ఏమైనా ఉన్నాయంటే అవి ఈ 2 పాయింట్స్. అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ గుడ్, సినిమాకి ఎంత కావాలో అంతే ఉంది. బట్ నథింగ్ ఫ్రెష్ ఆర్ నథింగ్ న్యూ. అంటే ఓ చాలా బాగున్నాయి, ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి అన్నట్టు ఏం లేదు. మూవీకి ఎంత కావాలి అంతే ఉంది. అండ్ దట్ ఈస్ ఫైన్. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఫ్యామిలీస్తో వాచ్ చేయొచ్చు అంటే ఎస్, డెఫినెట్లీ ఫ్యామిలీస్తో చూడాల్సిన సినిమా. అండ్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. చాలా చోట్ల ఎమోషనల్ ఫీల్ అవుతారు కూడా. ఓకే, ఫైనల్ వెరిట్ ఏంటంటే మనందరికీ తెలుసు కోర్ట్ రూమ్ డ్రామాస్ అనేవి చాలా క్లీన్గా ఉంటేనే ఆడియన్స్కి నచ్చుతాయి, ఎక్కడ డీవియేషన్ లేకుండా. సో అలాంటి జానరాలో పడిందే ఈ కోర్ట్. చాలా సీన్స్ అన్ని చాలా సీమ్లెస్గా ఉంటాయి, చాలా ఆర్గానిక్గా ఉంటాయి. మనకి ఎక్కడ అరే ఈ కమర్షియల్ ఎలిమెంట్ ఎందుకు యాడ్ చేశారు, లేకపోతే ఈ ఇష్యూ ఇక్కడ ఈ పాయింట్ అవసరం లేదు కదా అనే పాయింట్ మనకి ఎక్కడ అనిపించదు. చాలా క్లీన్గా వెళ్తూ ఉంటుంది, చాలా పాజిటివ్గా వెళ్తుంది. ఈవెన్ దో మనకి క్లైమాక్స్ ఏమవుద్ది అని తెలిసినా అది హానెస్ట్గానే ప్రెజెంట్ చేశారు తప్ప ఏదో ఇరికించాలని ఎక్కడ ఇరికించినట్టు ఉండదు. సో డెఫినెట్గా ఫ్యామిలీస్తో చూడొచ్చు. అండ్ ద మూవీ ఈజ్ వెరీ గుడ్. మిగిలిన ఇండస్ట్రీలో చాలా హానెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామాస్ అట్లీస్ట్ 1 or 2 అయినా వచ్చాయి. బట్ కంపేర్ టు తెలుగు మనకి బాగా గుర్తుండే సినిమాలు ఏం లేవు. బట్ కమింగ్ టు కోర్ట్, ఇది పక్కా హానెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా. అండ్ ఇది అందరికీ గుర్తుండిపోద్ది. సినీ సంఘం నుంచి కోర్టుకి ఇచ్చే రేటింగ్ 3.5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.